వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభునామమున హృదయపూర్వక వందనాలు. కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న మన ప్రియులు ఆత్మీయులు అన్నగారు బట్ రాజేశ్వర్ గారి కుటుంబానికి మనస్ఫూర్తిగా సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. ఎవరు ఈ రీతిగా శిలువదాన కూడికల్లో మనందరూ కూడా పాల్గొనడానికి ఈ 2025 సంవత్సరంలో మరి మార్చి నెల చివరి దినాల్లో మేము ఉంటుండగా మరి 10వ కూడిక కూడా మనం సజీవంగా ఆరోగ్యంతో ఆయన సన్నిధి నిలబెట్టడానికి దేవుడు కృప చెప్పిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పిల్లల కొన్ని విలువైన మాటలు పరిశుద్ధ గ్రంథాల గురించి మనం ధ్యానం చేద్దాం. పిల్లల కొరింథీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పిల్లల 16వ వచనం నుంచి స్తెఫెను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చితిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిసం ఇచ్చితినేమో నేను ఎరగను. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటున్న పిల్లలు సరిపోతుంది. పిల్లలు ఇక్కడ పిల్లరా పౌలు గారు ఎవరెవరికి బాప్తిసం ఇచ్చినో ఇంకా 15 వర్షాల నుంచి చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన కొంతమందికి బాప్తిసం ఇచ్చాడు. చివరికి ఆయన ఒక మంచి మాట ఏమంటున్నాడంటే నేను బాప్తిసం ఇవ్వడానికి నేను రాలేదు అంటున్నాడు. ఎవరంట? పౌలు గారు నేను బాప్తిసం ఇవ్వడానికి నేను రాలేదు అంటున్నాడు. బాప్తిసం ఇవ్వడానికి నేను రాలేదు, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు. అంటే సిలువ యొక్క వ్యర్థము దానికి ఉన్న ప్రాధాన్యత, దానికి ఉన్న విలువ వ్యర్థం కాకుండానట్లు. ఏదో వాక్చాతుర్యం బట్టి నాకేదో మాటకారిని అని అనేకులు నేను మార్చగలుగుతానని వాక్కు గల సామర్థ్యం నాకు ఉంది, జ్ఞానం ఉంది అని నేను మాటలేదు నేర్పని అనుకొని దేవుడు నన్ను ఎన్నుకోలేదు. నాకు వాక్చాతుర్యం ఉందని దేవుడు ఎన్నుకోలేదు. నేను దాని కొరకు నేను రాలేదు అంటున్నాడు. దేని కొరకు వచ్చాడానికి ఏం చూడండి పిల్లలు, వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువ వ్యర్థం కాకుండా నిమిత్తం సిలువ యొక్క ప్రాధాన్యతని ప్రపంచానికి తెలియజేయడానికి కొరకు దాని కొరకే క్రీస్తు నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటున్నారు. ఇంకొక మాట అదే అధ్యాయంలో 2వ అధ్యాయము 2వ వచనం నుంచి మొదటి నుంచి చూద్దాం. మొదటి వర్షం నుంచి సహోదరులారా మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు. ఇక్కడ ఇంకా క్లియర్గా ఉంటున్నాడు. అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే కొరింథీ సంఘానికి ప్రత్యేకంగా చెప్పే మాట ఏంటంటే నేను వాక్చాతుర్యంతో వచ్చిన వాడిని కాను, జ్ఞానంతో వచ్చిన వాడిని కాను. ఇంకేమంటున్నానంటే మర్మాల్ని చెప్పడానికి మీ దగ్గర ప్రకటించుచు వచ్చిన వాడను నేను కాను. మరి ఎందుకు కొరకు వచ్చాడో చెప్తున్నా చూడండి పిల్లలు. నేను యేసుక్రీస్తును అనగా, అంటే యేసుక్రీస్తు అంటే ఆ పేరుకున్న ప్రాధాన్యత సిలువ నెక్కే వరకు అది మామూలుగానే పరిగణింపబడింది పిల్లలు. ఆయన సిలువ నెక్కే వరకు ఆ పేరు మామూలుగానే పరిగణింపబడింది. సమాజంలో కూడా ఆయనకంటూ గుర్తింపు అందరిలో సంతరించుకున్నది కాదు ప్రభువును. కొంతమంది ఏమనుకున్నారంటే తనతో పాటు సమకాలీనుడు కాబట్టి అందరూ మామూలుగానే చూసేశారు. అందుకనే ఆ స్వదేశంలో కూడా అతనికి స్వగ్రామంలో కూడా విలువ రాలేదు. అతను పుట్టింది ఎక్కడంటారు? ఎక్కడండి? బెత్లెహేములో. పెరిగింది ఎక్కడ? నజరేతులో. అతను పరిచర్య అంతా కూడా కాపురం ఉన్నది ఎక్కడ అంటే కపెర్నహూములో. అక్కడ నుంచి విడిచిపెట్టి, అందుకని స్వదేశాన్ని విడిచిపెట్టేసాడు. వాళ్ళ సహోదరులు కూడా తన మీద లక్ష్యం ఉంచలేదు, వారు కూడా అంగీకరించారు. అందుకని అక్కడ నుంచి విడిచిపెట్టి బయటకు వచ్చేస్తాడు. ఎప్పుడైతే సిలువను ఎక్కిందో అది ప్రపంచానికే, అంటే అక్కడ ఉన్న సమీప గ్రామాలే కాదు, పట్టణస్థులే కాదు, అది అందరికీ ఆశ్చర్యం అనిపించింది. తర్వాత కూడా సమాజంలో మార్పు తీసుకొచ్చి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే యేసుక్రీస్తును అనగంటే మామూలుగా అంటే మీకు అర్థమవుతుందో లేదో, యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుంది. అంటే నేను ఇంకా ఏ విషయంలోనూ మీకు తెలియజేసింది ఏం లేదు. గొప్ప మర్మం ఏదైనా తెలియజేసింది ఏదైనా ఉందంటే ప్రభువు సిలువను ఎక్కేసారు చూసారా, దాన్నే మీకు తెలియజేస్తాను. అదే మీరు ఎరగకుంటారు అంతే. అంటే అదే తెలిసి ఉంటుంది మీకు. దాన్ని మించి నేను ఎక్కువగా మాట్లాడేది కూడా లేదు అంటున్నాడు. ఇంకా కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటే పిల్లలు గల్తీయుల రాసిన పత్రిక వచ్చాను పిల్లలు. కొన్ని మాటలు చూసుకుని ముందుకెళ్ళిన పిల్లలు. గల్తీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 చివరి భాగం చూద్దాం పిల్లలు. పైనుంచి అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై
క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించెను, ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడినది. అంటే ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి చెప్పే మాట ఏంటంటే, నేను వాక్చాతుర్యంతో రాలేదు, జ్ఞానంతో రాలేదు, మర్మాలు చెప్పడానికి నేను రాలేదు, మీకు చెప్పేదంతా కూడా ఒకటే, క్రీస్తు యొక్క సిలువను గురించి నేను పరిచయం చేశాను. అదే శ్రేష్టమైనది. ఎందుకంటే సిలువను గురించి వార్త నశించిన వారికి వెలుగుతనం కానీ రక్షింపబడాల్సిన మనకు దేవుని శక్తి, దాని విలువ వ్యర్థం కాకుండా నిమిత్తము నేను సిలువను గురించి నేను ప్రకటన చేశాను అంటున్నాడు పిల్లరా. ఇక్కడ గలితీ సంఘానికి గలితీలరా వారికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, అయ్యా ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది చూడండి పిల్లలు, క్రీస్తు మన కోసము శాపమయ్యాడంట. అవునండి, మన కోసం శాపమయ్యాడు ఆయన, మన కోసం శాపమాయను. ఇంకా కింద చూడండి పిల్లలు, మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అంటున్నాడు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఆయన మనల్ని విమోచించాలంటే ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? మనల్ని విమోచించడానికి ఆయన శాపం అయిపోయాడు, అంతే కదండి. మనము ధనవంతులు అవడానికి ఆయన ఏమైపోయాడు? దరిద్రుడు అయ్యాడు. అలాగే కిందికి మాట్లాడుతూ, ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని అర్థమైంది. అంటే మ్రాను మీద ఆయన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? అది శాపగ్రస్తం అయిపోయింది. అలాంటి శాపగ్రస్తమైన దాన్ని పౌలు గారు కొరింథీ సంఘానికి ఎందుకు చెప్తున్నాడు? వారి ఆయన ఇప్పుడు మన కోసము శాపం అయిపోయాడు, మన కొరకు అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తాను సమర్పించుకున్నాడు. అంతేకాదు అక్కడ ఏమంటున్నాడంటే, మనల్ని అందరూ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి, మనల్ని కూడా నిర్దోషులుగా చేయడానికి అతని రక్తాన్ని చిందించి మనల్ని అణువణువున కడిగి పవిత్రులుగా నిలబెట్టడానికి ప్రపంచ మానవాళి కొరకు ఇంకనూ ఏమంటారంటే, మనం ఇంకనూ భక్తిహీనులుగా ఉన్నాం, ఇంకనూ పాపులుగా ఉన్నాం, ఇంకనూ చచ్చిన వారుగా ఉన్నప్పుడు మనల్ని నిలబెట్టడానికి ఆయన చేశాడు. మన కొరకు శాపం అయిపోయాడు, మన కొరకు దరిద్రుడు అయిపోయాడు. ఈ విషయాలు మనం మనసులో ఉంచుకుంటే, ఇప్పుడు మ్రాను మీద ఉన్నాడు కాబట్టి అది ఏమైపోయింది? ఇప్పుడు శాపం అయిపోయింది. ఈ శాపమైన దాన్ని ఎందుకు పౌలు గారు ప్రత్యేకంగా ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు? మరి మర్మాలు చెప్పొచ్చు కదా, వాక్చాతుర్యంతో ఇంకా తెలివితో చాలా మంది ఇట్టే ఆకట్టుకుంటారు తనకున్న మాటతోని. కానీ ఇక్కడ ఏమంటే, నేను వాక్చాతుర్యంతోనే మాట్లాడలేదు, నాకు జ్ఞానముతో రాలేదు, దేవుడు నన్ను అందుకోసం ఎన్నుకోలేదు, నేను బాప్తిసం ఇవ్వడానికి కూడా నేను ఎన్నుకున్నబడ్డవాడను కాను, సిలువను గురించి తెలియజేయడానికే నేను ఎన్నుకోబడ్డాను అన్నాడు పిల్లలు. దీని గురించి ఇంకా మన ప్రభు అయిన యేసు కూడా ఒక మంచి మాట మాట్లాడతారు యోహాను రాసిన సువార్తలో. ఆ మాట కూడా చూసుకొని ముందుకెళ్దాం పిల్లలు. 3వ అధ్యాయం 14వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడలను అంటున్నాడు. ఆయన కూడా ఇప్పుడు అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలాగైతే ఎత్తాడో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలంటున్నారు పిల్లలు. అంటే అంతకుముందున్న తరుణంలో ఏంటంటే 33.5 సంవత్సరాల ఆయుష్ కాలంలో, భూమి మీద సంచరిస్తున్న కాలంలో 30 సంవత్సరాలు వారితో పాటు కలిసి బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తు అంటే అందరు సర్వసాధారణంగానే ఆయన చూస్తున్నారు, కానీ సిలువ వేయబడిన క్రీస్తును తప్ప నేను వేరే దాన్ని ప్రకటించట్లేదు అన్నాడు. ఆయన సిలువను ఎక్కాలి, అదే సంకల్పము అని మనకు తెలియజేస్తున్నాడు. మనం విశ్వసిస్తున్న మనం కూడా నీతి కలగాలంటే, మోక్షం కలగాలంటే, నిత్య జీవం కలగాలంటే ఆయన కూడా ఎత్తబడాలి అంటున్నాడు పిల్లరా. మోషే అరణ్యంలో ఏ రీతిగా అయితే సర్పాన్ని ఎత్తాడో ఆ రీతిగానే ప్రభు కూడా మధ్యాకాశానికి ఎత్తబడాలి. సంచరిస్తున్న కాలంలో అందరు సమానంగానే చూస్తున్నారు, మానవులతో పాటు సరి సమానంగా చూస్తున్నారు. అందుకనే నేను సిలువ వేయబడిన యేసుని ప్రత్యేకంగా సమాజంలోకి తీసుకొని వస్తున్నా అంటే కారణం ఏంటంటే ఆయన్ని చూడండి అని అంటున్నాడు పిల్లరా. అంతేకాదు మనం ఇందాక గల్తీలో చూసుకున్న మాటలు బట్టి ఏంటంటే అది శాపగ్రస్తమైంది అంటున్నాడు కదా. శాపగ్రస్తమైన దాన్ని చూస్తూ ఉంటే సమాజానికి ఏం కలుగుతుంది? మరి దాన్ని చూస్తూ ఉంటే ఆయన శాపమైపోతున్నాడు. ఎందుకంటే మన పాపాలు మన శాపాలన్నీ కూడా ఆయన మోసుకున్నాడు కాబట్టి మనందరినీ కూడా అతని భుజస్కంధాల మీద మోసుకొని పోయేను అంటాడు కదా పిల్లరా. ఇలా మోసుకొని పోతున్నప్పుడు మన విషయమై అతను శాపమైపోయాడు, మన విషయమై అతను క్రయధనంగా తన రక్తాన్ని చిందించేశాడు. వీటిని అన్నింటినీ ఎందుకు ప్రత్యేకంగా మరి అలాంటి శాపభస్తమైన దాన్ని మనకెందుకు చూపించాలనుకుంటున్నాడో భక్తుల జీవితాల గురించి కొన్ని మనం ఆలోచిస్తూ ముందుకెళ్దాం పిల్లలు. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు.
ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము అంటున్నాడు. ఇంకా పౌలు గారు కంటే ఇంక కొద్దిగా లోతుకు వెళ్తుంటే యోహాన్ గారు ఇంకొక మంచి మాట మాట్లాడుతున్నాడు. అయ్యా, ఆది నుంచి ఉన్న దాన్ని అంతా కూడా మేము చూసింది, మేము విన్నది, అంతేకాదు కన్నులారా చూసింది, ఏది నిదానించి కనుగొంటిమో దాన్నే మీ మధ్యలోకి తీసుకుని వస్తున్నాము. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అదే నిత్య జీవము అంటున్నాడు పిల్లరా. ఆయన కన్నులారా చూసింది ఏంటి, ఆయన నిదానించి కనుగొంది ఏంటి, ఎవరిని కనుగొన్నారు? ఆయన యేసుక్రీస్తుల వారిని కదా. వాటినే మధ్యలోకి తీసుకొని వస్తున్నాడంట పిల్లరా. భక్తులందరూ కూడా ఏంటంటే ప్రభువును ఊరికనే ఆయన పిలిచాడు కదా అని ఊరికనే వెళ్ళిపోలేదు పిల్లరా. మనం అనుకుంటాం ఏంటంటే ఆయన చేపలు పట్టుకుంటున్నారు వెళ్ళిపోయారని కాదు. అతను ఏముంది క్వాలిటీస్, ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే మనం వెళ్తామా పిల్లరా? బయటకు వచ్చేసి మన పిల్లల్ని రమ్మంటున్నారు పంపించనని పంపిస్తామా? ఆయన ఎవరు? మన ఫ్యామిలీ ఫ్రెండా, ఎవరు దానికి సంబంధించి స్కూల్ టీచరా, దేనికి వెళ్తున్నారు, అవన్నీ కూడా తెలుసుకుంటేనే మనం పంపించగలుగుతాం. మనల్ని ఎవరిని పంపించినా కానీ అంత జీవనోపాధిని విడిచిపెట్టుకుని, డ్యూటీ విడిచిపెట్టుకుని వారి వెంట వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము కదా పిల్లగా. అంతవరకు ఎరుగని వ్యక్తి వారిని పిలుస్తూ ఉంటే శిష్యులు వెళ్ళిపోయారని పిలుచుకున్నాడని కాదు కదా పిల్లగా. వారి గురించి ఆరా తీయకుండా అయితే ఉండరు కదా. అన్ని తెలుసుకున్నా. వీరు ఎలా అంటున్నారంటే ఆది నుంచి ఏది ఉందో, ఏది మేము వింటిమో, కన్నులారా ఏది చూచితామో, ఏది నిదానించి కనుగొంటిమో అంటున్నాను. ఇంకా వాళ్ళు ఏమంటారంటే కనిపెట్టేశాము మేము, తీక్షణంగా నిదానించి ఓపికగా ఇది అవునా కాదా అని అతని గురించి గుర్తెరిగిన తర్వాతనే అతన్ని అనుసరించడం మేము ప్రారంభించేస్తాము అంటున్నాడు. అంతేకాదు అతని గురించి ఇంకా మాటలు చెప్పాలంటే అది నిత్య జీవం అని అనేకులకు సాక్షార్థంగా మేము ప్రకటిస్తున్నాము అంటున్నాడు. ఇంకా కొన్ని విలువైన మాటలు మనం చూద్దాం పిల్లరా. అపోస్తల కార్యానికి వచ్చాను పిల్లరా. ఇక్కడ కొన్ని మాటలు ఆ సందర్భాన్ని గురించిన మాటలే మనం ఆలోచిద్దాం పిల్లలు. 7వ అధ్యాయం 27వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు మా మీద అధికారిని గాను తీర్పరి గాను నియమించిన వాడేవాడు. నీవు నిన్న ఐగుప్తిని చంపినట్టు త్రోసివేసెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశీ ఉండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను. 40 ఏళ్ళైన పిమ్మట సీనాయి పర్వతం అరణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. మోసే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని ప్రభువాక్కు వినబడిన గనుక మోషే వానికి నిదానించి చూచుటకు తెగింపలేదు అంటున్నాడు పిల్లలు. ఇక్కడ మంచి 2-3 సందర్భాల్లో నిదానించి అంటున్నాడు. ఇందాక యోహాన్ గారు కూడా అదే మాట మాట్లాడుతున్నారు కదా. మేము నిదానించి కనుగొన్నదే ప్రపంచానికి తీసుకొచ్చేసాం, అదే నిత్య జీవం అన్నాడు. ఊరికి గుడ్డిగా నమ్మింది కాదు. ఇంకా నిజం చెప్పాలంటే మనమే గుడ్డిగా నమ్మాం. అన్నిలో నుంచి వచ్చిన కుటుంబాలు ఉంటాయి చూసారా పిల్లరా, వాళ్ళు నమ్మి వచ్చిన వాళ్ళు. మనం ఎలా నమ్మి వచ్చామంటే గుడ్డిగా వచ్చిన వాళ్ళం. ఏమీ తెలియదు. నిజంగా చెప్పాలంటే ఇంకా మనకి ఏం తెలియదు. గుడ్డిగా వచ్చిన మన అమ్మ నాన్న రక్షణ పొందుకున్నారు కాబట్టి మనం వచ్చేసాం. లేదు ఒకవేళ హిందువుల కుటుంబాలు ఉంటే మనం అలాగే గుడ్డిగా ఫాలో అయిపోయే వాళ్ళం. లేదంటే మా భక్తి స్ట్రాంగ్గా ఉందని నిజంగా మీరు ఒప్పుకుంటే ధన్యులే. మరి లేదు మాకు చిన్న ఒడిదొడుకులు వచ్చినాక మనం స్థిరంగానే ఉంటామంటే నిజంగా ధన్యులే. లేదండి మీరు అక్కడ అన్నిల్లో ఉన్నా కానీ మీరు వచ్చేవాళ్ళని నేను నమ్ముకోవచ్చు పిల్లలు. నిజంగా చెప్పండి పిల్లలు, ఒకవేళ మీరు అన్య కుటుంబంలో ఉంటే రక్షణ పొందుకునేవారు, ప్రభుని నిజ దేవుడు అని గుర్తెరిగి ఏమంటే గుర్తెరిగి వచ్చేవాళ్ళు. ఒకవేళ ఇస్లాంలోనే ఉన్నారు, దుబాయ్లోనే పుట్టారనుకోండి, వచ్చేవాళ్ళండి ఇస్లాం విడిచిపెట్టి. ఇక్కడ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని బెనిఫిట్స్ పిల్లలు. నేషనాలిటీ కోసం చాలా మంది కొట్టుకుంటున్నారు, అది విడిచిపెట్టుకుని వచ్చేవాళ్ళంట పిల్లలు. రారు పిల్లలు. అన్నిల్లో నుంచి దేవుడు ఏంటో నిజ దేవుడు తెలుసుకొని వస్తారు చూసారా పిల్లలు. వాళ్ళది భక్తి అంటే కొన్ని విషయాల్లో వాళ్ళు చూస్తున్న భక్తిని బట్టి మనకు ఆశ్చర్యం ఉంటుంది. అయ్యో నేను అంటే బై బర్త్ క్రిస్టియన్ అనుకుంటున్నాం కదా, ఇంకా చాలా ఎదగాల్సింది చాలా ఉందని ఒక్కొక్క మెట్టు మనం వాళ్ళ నుంచి మన పాటలు నేర్చుకోవచ్చు పిల్లలు. ఇక్కడ కొన్ని మాటలు చూసినారు లేదా పిల్లరా, ఆయన నిదానించి కనుగొన్నారంట వాళ్ళు.
వారు యూదులైనా కానీ యూదులకు దేవుడైన యెహోవా మాత్రమే, వేరే దేవుడిని పూజించడానికి లేనే లేదు పిల్లలు. అలాంటి ఆ తరంలో బ్రతుకుతున్న వారు ప్రభువుని కనుగొన్నారంట పిల్లలు. నేను కనుగొంటిని అంటాడు. ఇంకా యోహాను సువార్తలు కూడా మనం వింటూ ఉంటాం, ఆయనను మేము కనుగొంటే మీ వచ్చి చూడు అని మన పిలుపు సందర్భం కూడా మనకు బాగా తెలుసు కదా. ఇలా మాట్లాడుతూ కిందికి ఏమంటున్నా అంటే పిల్లరా, మోషేనంట ఆ పొదలోనికి వచ్చినప్పుడు అంటే ఆశ్చర్యపడి దాన్ని చూచుటకు దగ్గరికి రాగా, నిదానించి చూచుటకు దగ్గరికి రాగా, అదే మాటను పైకి మాట్లాడుతూ గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు అంటే అంతగా తీక్షణంగా చూడడానికి తెగింపలేదు అంటే అంతగా నిదానించి ఓపికతో చూడడానికి మోషే అంత ధైర్యము సాహసము చేయలేదంట పిల్లలు. మరి మనుషులు చేయకపోతే మరి ఎవరు చేయాలి? ఇప్పుడు దేవుడే చేయాలి పిల్లలు. కిందికి కొన్ని మాటలు చూడండి పిల్లలు ఎలా మాట్లాడుతున్నాడు. అందుకు ప్రభు నీ చెప్పులు విడము, నిలుచున్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురావస్థను ఇప్పుడు ఎవరు చూసారంట నిదానించి? దేవుడే చూస్తున్నాడు పిల్లలు. మోసేకి అవకాశం ఇచ్చేసాడు. ఆ పొదలో కాల్చిన పొదలు ఏముందో చూడయ్యా అంటే నిదానించి చూడాలనుకున్నాడు, కానీ మళ్ళీ తెగింపంత అంటే అంత తెగించేంత ధైర్యం సాహసం చేయలేదు పిల్లలు. ఒకటి ఆలోచించండి పిల్లలు, మోషే గారి విషయంలో గతించిన దినాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొక సందర్భాన్ని మేము ముందు పెడతాను పిల్లలు. మోషే గారి విషయంలో ఇప్పుడు అవకాశం వచ్చేసింది. ఒక ఐగుప్తుని చంపి అక్కడ పాతి పెట్టేశాడు. అది తీరా తెలిసిపోయింది, నన్ను కూడా అలాగే చేస్తావనగానే ఇప్పుడు మోషే ఏం చేశాడు? పారిపోయాడు పిల్లల. మోషే లాంటి ప్రవక్త అన్నాడు కదా, కానీ మనకున్న రక్షకుడు ఎలాంటి వాడంటే సమాజం నేను చంపేస్తుందని తెలిసిన, సమాజం తెలిసి అంటే ఇక్కడ వచ్చిన తర్వాత నన్ను చంపేస్తుందని తెలిసిన ఆయనకున్న భారాన్ని బాధ్యతను విడిచిపెట్టి పారిపోయిన వ్యక్తి కానే కాదు పిల్లల. రెండు సందర్భాన్ని మనం పోల్చుకుని చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఆయన అంతఃపురంలో పెరిగేశాడు. ఎవరు? మోషే గారు. మన రక్షకుడు పశువుల పాక నుంచి ప్రారంభమవుతుంది అతనికి శ్రమలు. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఇవన్నీ ఉన్నాయి కదా, మరి అంత కఠినమైన శిలువ త్యాగం ముందుంటుంది కదా, మరణం ముందుంది కదా, శ్రమలు ముందున్నాయి కదా. అయ్యా నువ్వు కన్నీరు మున్నీరు అవుతున్నావు కదా, ప్రాణం పోయినంత ఆ మాట అద్భుతంగా రాస్తుంటాడు పిల్లలు. అంతగా ప్రాణం పోయేంతగా ఏడుస్తూ ఉంటేనంట పిల్లలు చాలా విచారం ఉందంట, భయం విభ్రాంతి నుండి ప్రార్థిస్తూ ఉంటారంట పిల్లలు. మరి అంత ఉన్నప్పుడు విడిచిపెట్టవచ్చు కదా. అలా విడిచిపెట్టేవాడు దేవుడు ఎలా అవుతాడు పిల్లలు? అలా మోసే విడిచిపెట్టినా కానీ మన రక్షకుడు విడిచిపెట్టి పారిపోయినవాడు కాదు పిల్లల. అందుకని దేవుడు చూశాడంట, నిదానించి నా ప్రజల దూరావస్థను నేను నిదానించి చూచి తిని వారు మూలుగులు వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటున్న పిల్లల. దేవుడే సాక్షాత్తు దిగి వస్తున్నాడంట మోసని బలపరచడానికి పిల్లల. ఆ రోజు మోస పారిపోయినా కానీ మిద్యాన్ అరణ్యం నుంచి అలా వెళ్ళిపోయిన సందర్భాన్ని మనకు బాగా తెలుసు కదా పిల్లల. తిరిగి అతను ఏర్పాటు చేసుకుని బలపరిచేశాడు. కానీ మన రక్షకుడికి ఏంటంటే ఆయన సంకల్పం ఏంటంటే పారిపోయే స్థితి కాదు, ముందుగానే గుర్తెరిగి ఈ లోకంలోకి పంపిస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజున్న తరాలకి ఈ రోజున్న తరాలకి మధ్యలో ఉన్న ఆ భూతకాలం నుంచి అది జరిగిపోయిన కాలం అంతటికి కూడా ఒకటే మాట. ఎందుకంటే ఆయన్ని చూస్తే మనందరికి ఒక పాట నేర్పించాలనుకున్నాడు. అయ్యా అంత పాట నేర్పించడానికి ఆమె అంతఃపురంలో నుంచి రావట్లేదు కదా మోసే వచ్చినట్టుగా. అదే యూదుల్లో ఉండిపోయింది పిల్లలు. మోసే వెళ్ళినట్టుగా వస్తాడేమో, ప్రవక్తలు వెళ్ళినట్టుగా వస్తాడేమో, రాజులు వచ్చినట్టుగా వస్తాడేమో అనుకున్నాడు. కానీ అతను ప్రారంభ దశ నుంచి సమస్యల వలయంలో నుంచి బయటకు వస్తున్నాడు పిల్లల. అందుకనే తక్కువగా చూసింది. ఎప్పుడైతే సిలువను ఎక్కేసిండ్రో ప్రపంచం అంతటికి ఒక వింతగా అనిపింది. అందుకనే యేసుక్రీస్తు అని మీరు మామూలుగా ఆలోచించేశారు. అది కాదు, సిలువ వేడిన యేసునే నేను ప్రకటిస్తున్నాను, అది వ్యర్థం కాకుండానట్లు అంటాను. మరి అంత శాపగ్రస్తమైందని ప్రపంచానికి మాకెందుకు పరిచయం చేస్తున్నాం అయ్యా అంటే, అయ్యా మీరు అలా అనుకుంటున్నారేమో, కానీ ప్రవక్తల జీవితాలు చూసినా కానీ భక్తుల జీవితాలు చూసినా కానీ వారు కనుగొన్నదే చెప్తున్నారు. ఎలా కనుగొన్నారంట? నిదానించి కనుగొన్నారంట పిల్లరా. ఈ మాటను తీసుకొస్తూ ముందుకెళ్ళినట్లయితే పిల్లరా సంఖ్యాకాండకు వచ్చిన పిల్లరా అప్పుడు మంచి మాట మాట్లాడుతుంటాడు. మోసే గారు ఎలా ఎత్తేసారో అది చూద్దాం పిల్లల. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లల. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4వ వచనం. వారు ఏదోము దేశమును చుట్టి ఓరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గమున సాగునప్పుడు మార్గాయసము చేత జనుల ప్రాణము సొమసిల్లెను కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు,
చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమనిదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. సరిపోతుంది పిల్లలు, సందర్భం అర్థమవుతుంది కదా పిల్లలు. ఇప్పుడు మీరు అనుకోవాలి పిల్లలు, మేము లేదండి, మేము రక్షణలో ఉన్నప్పుడు మేము బలంగా ఉంటామని అనుకుంటే ఈ సందర్భం మనం మన మనసులకు అంటే మన జీవితానికి అవలంబించుకుందాం పిల్లలు. మనం కూడా పోల్చుకుందాం. మనం చీకట్లో ఉన్నవారు ఆ లోకంలో బ్రతుకుతున్న వారిని దేవుడు ఎన్నుకొని రక్షణలోకి నడిపిస్తుంది పిల్లలు. అలా నడిపిస్తున్న తరుణంలో ఇజ్రాయేల్ ఎదుర్కొన్నట్టుగానే కొన్ని సమస్యలు మన జీవితంలో వచ్చాయనుకోండి, ఆ సమస్యలు ముందు పెట్టుకుని ముందుకెళ్దాం పిల్లలు. మార్గాయసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లేను. మన విశ్వాస జీవితంలో, మన విశ్వాస యాత్రలో కూడా మనం కూడా సొమ్మసిల్లిపోతున్నాం అనుకోండి. ఎలా ఉండబోతుందో కొద్దిగా కిందికి ఆలోచించినట్లయితే, కాగా ప్రజలు దేవునికి మోసకును, మనకున్న ఇప్పుడు మన సేవకులకి కానీ మన ఇంట్లో ఉన్న పెద్దకి కానీ దేవునికి కానీ వ్యతిరేకంగా మనం కూడా వెంటనే అనేస్తాం కదా. వెంటనే అనేస్తాం ఏమన్నా అంటే, అయ్యా నిన్ను నమ్ముకున్నాను, నాకు ఏమీ లేదు, ఇన్ని బాధలు నాకే రావాలన్నా, మనం వెంటనే దేవుణ్ణి అనేస్తూ ఉంటాం. ఇలాగే ఇశ్రాయేలు కూడా ఆ మాట మాట్లాడుతాం. చూడండి పిల్లగా, మోషేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించింది. మనం కూడా అదే అనుకుంటాం పిల్లరా. దేవునిలో ఉంటే ఏమొచ్చింది ఉన్నది, లోకంలో ఉంటేనే బాగుండేది. ఎన్ని ఫెస్టివల్స్, ఎన్ని హాలిడేస్ కదా పిల్లరా, ఎన్ని అంటే అన్ని విధాలుగా అనుభవించవచ్చు పిల్లలు, అన్నీ ఉంటాయి అక్కడ. అది జల్సాగా బ్రతికితేనే దేవుల్లో ఉన్నట్టు అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే దేవుల్లో ఉన్నవాడికి అన్నీ ఎలా ఉంటాయి, మితిగానే ఉంటాయి, కొన్ని అన్ని కట్ చేసినట్టుగానే ఉంటాయి. కిందికి చూడండి పిల్లలు, కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. నీళ్లు లేవు, చవిసారము లేని అన్నము మాకు అసహ్యమైనది. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనిరి అంటున్న పిల్లలు. ఇప్పుడు వారు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు శిక్ష వెంటనే ఏమైంది పిల్లలు, ప్రజల్లోకి వచ్చేసింది పిల్లలు. ఒకవేళ మనమే దేవునికి అప్పుడప్పుడు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతుంటాం పిల్లలు. దేవుడు అదే అన్న గతించిన దినాలు మనకు జ్ఞాపకం తీసుకున్న పిల్లలు. తీర్పును మించింది ఏంటంటే పిల్లలు కనికరం. ఇవన్నీ గుర్తుండవు పిల్లలు. అపవాది ఎత్తిపోకుండా అంటే చూసా పిల్లలు గుర్తుండవు మనకు. అవి ఎత్తుకునే పోతాయి. అవి మనకు అప్పుడు ఉన్న వంటల మీద, టీవీ సీరియల్ మీద, బయట రేపు డ్యూటీ మీద, ఇప్పుడు రేపు ఫెస్టివల్ మీద అవి ఉంటాయి పిల్లలు. తీర్పును మించింది కనికరం పిల్లలు. ఇప్పుడు మోషేకును దేవునికి వ్యతిరేకంగా మాట్లాడగానే దేవుడు వెంటనే యాక్షన్లోకి దిగిపోయాడు పిల్లలు. అలాంటిదే కనుక మన జీవితంలో ఎదురైపోయింది అనుకోండి పిల్లలు, మనం తట్టుకోగలుగుతాం పిల్లలు. నేటి సమాజంలో అది రావట్లేదు పిల్లలు. అది వచ్చుంటే అందరూ దేవుని సన్నిధిలో ఉండేవారు పిల్లలు, లోకంలో అన్ని ఉండేవాడే కాదు పిల్లలు. ఎందుకంటే ఆయన తీర్పును మించింది మహా కనికరం కాబట్టి అందరి ఎడల కనికరం చూపుతున్నాడు. హత్యలు చేసినా, అంటే ఎన్నో మాటలన్నా, దూషించినా, చర్చలు కూలగొట్టినా, సువార్తకు అడ్డు చెప్పినా, ఇవన్నిటిని బట్టి వెంటనే తీర్పు రావట్లేదు. ఎందుకంటే ఇంకా తీక్షణమైన తీర్పు కొరకు ఆయన ఎదురు చూస్తూ కనికరాన్ని చూపిస్తున్నాడు, మారుతారేమో అని. అలా మన దగ్గరికి రావట్లేదు పిల్లలు. కానీ ఇజ్రాయేల్లో వెంటనే వచ్చేసింది పిల్లలు. వెంటనే రాగానే చాలా మంది చనిపోయారంట పిల్లలు. మళ్ళీ వాళ్ళు పశ్చాత్తాపడి హృదయాలు నొచ్చుకొని, దేవా దయతో మమ్మల్ని కరుణించు, మోసే దగ్గరికి వెళ్ళిపోతున్న నాయకుడి దగ్గరికి వెళ్ళిపోతే మా కోసము యెహోవాకు నువ్వు ప్రార్థన చేయి, ఇది పరిస్థితిని అంతకు నుంచి నువ్వు తప్పించుమని మొరపెట్టినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం కూడా పిల్లలు, ఈ మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనమని మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోసేకు చెప్పాను అంటున్న పిల్లలు. ఎంతమందినైతే పాము కాటేసిన వాడు వెంటనే ఆ తాపకరమైన సర్పాన్ని నువ్వు ఎత్తి ఒక ఇత్తడి సర్పాన్ని తీసుకుని వచ్చి అది ప్రతిమ నిలబెడుతూ ఉంటే ఎవరైతే కాటు వేయబడుతున్నారో, కాటు ఎవరిని వేస్తుంది? దేవునికిని మోషేకుని వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని. అంటే మేము పాపంలో ఉన్నప్పుడే, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడే మేము సుఖంగా ఉన్నాం. ఇక్కడ అన్నము లేదు, చవిసారం లేదు, ఫాస్టింగ్ అని మీరు బాటికి వెజ్జే పెడుతున్నారు అని ఒకటి అనుకున్నాం అనుకోండి పిల్లలు. ఎలా ఉంటుంది పిల్లలు? సారీ అంటే అది మధ్యలో వచ్చింది కాబట్టి అది అన్నాను, కానీ అది నా ఇంటెన్షన్ అది కాదు. సో అలా అనుకున్నాం అనుకోండి. దేవులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమీ లేవు, లోకంలో ఉంటేనే బాగుండేది అనుకున్నాం అనుకోండి పిల్లరా. ఎలా ఉంటుంది పిల్లరా? కానీ
ఆయన వెంటనే వీరి దగ్గరికి తాపకరమైన సర్పాలు పంపించగానే అందరినీ కాటేసిందంట. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేస్తారో పిల్లలు, వీరు బ్రతకాలంటే ఏం చేయమన్నా ఒక ఇత్తడి సర్పాన్ని ప్రతిమ మీద నిలబెట్టేసి దాన్ని చూసిన ప్రతివాడు ఏం చేయాలో కిందికి చెప్తున్నాడు చూడ పిల్లలు. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తిన్న ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికినంటున్న పిల్లలు. ఆ సర్పాన్ని చూసిన ప్రతి ఒక్కరు బ్రతికేశారంట. ఎలా చూసారంట పిల్లల? నిదానించి చూసినప్పుడు వారికి ఏం అర్థమై ఉంటుంది పిల్లల? ఇప్పుడు మోసే సర్పాన్ని ఇలాంటిది ఇత్తడి స్తంభాన్ని చేశాడు, పైన సర్పాన్ని పెట్టేశాడు, మన ఫోన్ పెట్టినట్టుగా. కాటేసిన ప్రతివాడు పాము కాట ఎందుకు వేస్తుందంటే దేవునికి నాయకుడికి వ్యతిరేకంగా నిలబడిపోయారు. అంతే కదండి, సంఘానికి వ్యతిరేకంగా నిలబడిపోయారు, ఆ ఇశ్రాయేలు సమూహానికి వ్యతిరేకంగా నిలబడిపోయారు. అయ్యా మేము ఐగుప్తులోనే ఉంటే బాగుండు అనుకున్నారు, దేవుణ్ణి వ్యతిరేకంగా తిట్టేస్తున్నారు దేవుణ్ణి. అయ్యా మా యొక్క నిందను మీరు చూసారన్నారు, వేదనను మీరు చూసారన్నారు కదా, మోసే చూడకపోయినా మీరు చూసారన్నారు. అందుకని అపోస్తలుల కార్యం చూపించాను. దేవుడు వారి బాధను నిదానించి చూసాను, అందుకని తన అక్కడి నుంచి రప్పించడానికి, తన ప్రజలను రప్పించడానికి తానే వస్తున్నాను అన్నాడు కదా. అలా వచ్చినప్పుడు తన నాయకుడు నిలబెట్టుకుని అరణ్య మార్గంలో తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు వచ్చే కష్టాలన్నిటి బట్టి తిరిగి దేవుణ్ణే దూషిస్తున్నారు. ఆయన తట్టుకోలేకపోయాడు పిల్లలు. వెంటనే సర్పాన్ని పంపించి చాలా మంది చనిపోయారు. ఇప్పుడు ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తున్నారు, ఆ ప్రతిమని చూస్తున్నారు. చూసేవారంటే బ్రతికిపోతున్నాడు. వారికి చూస్తున్నప్పుడు ఏం గుర్తుకొచ్చి ఉంటుంది పిల్లరా? చూస్తున్న ప్రతిసారి ఏం గుర్తుకొచ్చి ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు చేసిన పాపం గుర్తుకు రావాలి. ఎందుకంటే అప్పుడప్పుడు పిల్లరా కొన్ని సంఘటనలు మన ఇళ్ళలో కానీ మన గ్రామాల్లో కానీ అక్కడక్కడ మనకు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటన జరిగిన దానికి గుర్తుగా దాన్ని అక్కడే ఏదైనా ఒకటి స్తూపాన్ని నిలబెడుతూ ఉంటారు పిల్లలు. ఇది అక్కడ జరిగింది కాబట్టి అక్కడ ఉండాలనుకుంటారు. ఇంకా కొన్ని మన దేశానికి అయితే, కొన్ని రాష్ట్రాలు అయితే ఏదైనా కొంతమంది వీర వనితలు చనిపోయినా, అమరులు చనిపోయినా కానీ ఒక స్తూపాన్ని నిలబెడుతూ ఉంటారు. దాన్ని చూసిన ప్రతిసారి ఏం గుర్తుకు రావాలంటే ఆ రోజు ఇలా జరిగింది, ఆ బ్లాక్ డే రోజు కానీ, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కానీ, అంతేందుకు ఆ మధ్యలో జలియల్ బాగ్లో చనిపోయిన చాలా మంది చనిపోయిన దానికి జ్ఞాపకార్థం కానీ, మనకు కొద్దిమంది అమరవీరులు ఉన్నారు, వాడిని కూడా మన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వెళ్తుంటే మనకు కనబడుతూ ఉంటారు. వాడిని చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన ఊహంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఇక్కడ నుంచి 1947 వరకు మనం వెళ్ళిపోతూ ఉంటాం కదా. వీరు స్తూపాన్ని చూసిన ప్రతిసారి ఎవరికి గుర్తుకొచ్చింది ఏంటంటే అనవసరంగా మేము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేసాం. అక్కడ ఉన్న బానిసత్వ సంఖ్యలు మాకు భారం అయిపోయినాయి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు అండి? 430 సంవత్సరాలు, ఇంచుమించు 4 తరాలు గతించిపోయాయండి. 4-5 తరాలు గతించిపోతుండే తట్టుకోలేని పరిస్థితుల్లో మేమున్నప్పుడు మేము మొర్ర పెడితేనే దేవుడు మా బాధను చూసి దిగి వచ్చి మమ్మల్ని నడిపించడానికి ఏర్పరచుకున్న మంచి పాలితెన్నులు ప్రపంచ దేశంలో నడిపిస్తున్న మార్గ మధ్యలో మేముంటే మేము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేశాం. ఇది మా పాపము, మా తప్పు అని అది చూస్తున్న ప్రతిసారి గుర్తుకొచ్చి పశ్చాత్తాపడితే అప్పుడు బ్రతికింపబడ్డారంట పిల్లలు. ఎలా చూస్తారంట మాట చూడండి పిల్లలు. సర్పము కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేను అంటున్న పిల్లలు. ఇందాక చదువుకున్న మాటకు మళ్ళీ వచ్చాడు పిల్లలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం చూడండి పిల్లలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడను అంటున్నాడు. ఆ రీతిగానే ఎత్తబడాలంట. ఇత్తడి సర్పాన్ని మోసే ఏ రీతిగా ఎత్తాడో ఆ రీతిగానే మనుష్య కుమారుడు ఎత్తాడు. ఇప్పుడు మోసే ఇత్తడి సర్పాన్ని ఎత్తడానికి ఉద్దేశం ఏంటి? జనులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు వారు తప్పు తెలుసుకోవడానికి, వారు బ్రతికింపడానికి ఒక ప్రతిమను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దాన్ని చూస్తే వారి పాపాలు గుర్తుకొచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు బ్రతికింపబడ్డారు. ఆ రీతిగానే మనుష్య కుమారుడు ఎత్తబడాలంట. అయ్యా మేము 30 సంవత్సరాలు ఉన్నావు కదా, నువ్వు పరిచయం చేస్తున్నా చాలా సంతోషం, కానీ నువ్వు కూడా ఎత్తబడాలి. ఎత్తబడితేనే దానివల్ల విశ్వసించు వారికి ఏమంటున్నాడు? విశ్వసించువాడు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందాలి. ఇప్పుడు మనం విశ్వసిస్తున్నాం కదా, ఆ రోజు ఉన్న వారు కూడా విశ్వసిస్తున్నారు. ఆయన వెంబడించే సమూహాలు ఉన్నాయి కదా. అంతకన్నా ముందు జనరేషన్లు ఉన్నాయి. అబ్రహాం మొదలుకొని ప్రభు కొరకు రాకడ కొరకు ఎదురు చూస్తున్న జనాంగాలు ఉన్నాయి. ఆయన కొరకు విశ్వసిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈయన ఎత్తబడితేనే వారికి ఏముంటుంది? ఇప్పుడు నిత్య జీవం ఉంటుంది పిల్లలు. ఆయన ఎత్తబడాలి. ఆయన ఎత్తబడాలంటేనే అందుకనే ప్రణాళికల భాగంగా మారుమూల ప్రాంతం నుంచి ఆయన వస్తున్నాడు పిల్లలు. ఎవరు గుర్తిరగట్లేదు, ఆయన ఎవరు ఎన్నికలు చేయట్లేదు పిల్లరా.
ఎన్నిక చేయకపోయినా కానీ ఆయన నిష్ట కలిగి ఉన్నారు పిల్లలు. అవమానాలు నిందలు సహిస్తూనే వస్తున్నాడు. చివరికి శిలువ త్యాగము ముందుకు వచ్చేసింది, శిలువ మరణం ముందుకు వచ్చేసింది పిల్లలు. ఆయన శిలువ మరణం ముందుకు వచ్చినప్పుడు పిల్లలు శిలువను ఎక్కింది ఆయన ప్రేమ పిల్లల. శిలువను ఎక్కినప్పుడు పిల్లల ఒకసారి గుర్తెరుగుదాం పిల్లల. మనం ప్రతిసారి మనం అంటూనే ఉన్నాం కదా పిల్లల, ఆయన స్మరణం తెచ్చుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలంటే పిల్లల సర్పాన్ని ఎత్తిన మోషే, ఆ సర్పము కొంతకాలానికి పిల్లల ఏమైందో ఒక మాట చూసుకుని ఇక్కడికి వచ్చేద్దాం పిల్లలు. మళ్ళీ వచ్చేద్దాం 2 రాజులు 18వ అధ్యాయం, మళ్ళీ వచ్చేద్దాం పిల్లలు 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం పిల్లలు 4వ వచనం నుంచి చూడండి పిల్లలు కొన్ని మాటలు. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోస చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపం వేయిచూ వచ్చి ఉండిరి అంటే పిల్లల. చిన్నకి హిజ్కియా గారి కాలంకి వచ్చేసరికి అతను ఏం చేశాడు, ఉన్నత స్థలాలు అన్ని కూడా కొట్టివేసేసి, అంతేకాదు మోసే గారు చేసిన ఇత్తడి సర్పాన్ని కూడా చిన్న భిన్నంగా కొట్టించేశారంట పిల్లల. అది కాలక్రమేణా ఏమైపోయిందంటే దానికి ఒక పేరు ప్రతిష్ఠించుకొని కాలక్రమేణా దానికి ధూపం వేస్తూ వస్తున్నారంట పిల్లలు ఇజ్రాయేల్. ఇప్పుడు ఒకవేళ దాన్ని విరగొట్టేస్తారని బైబిల్లోనే ఉంది కదా పిల్లలు. ఇజ్రాయేల్ వెళ్తే అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే ప్లేస్లో వేరే ప్రతిమను చేసి పెట్టేశారు. మోసే గారు ఇత్తడి సర్పాన్ని ఎత్తినట్టుగానే అలాంటివి ఉంటుంది. అదే సర్పం అనుకొని ఇప్పుడు ఆ రోజు ఎత్తిందని ఇప్పుడు ఈ రోజు కూడా మనం వెళ్ళే వాళ్ళు కూడా అందరూ కూడా ఇప్పుడు మనం గూగుల్ చేసినా కానీ ఆ సర్పానికి మొక్కుతూ పూజలు చేస్తూ వస్తున్నారు పిల్లలు. మోస చేసిన సర్పము కొంతకాలానికి కాలక్రమాన్ని ఏమైపోయింది పిల్లల, కూల్చబడిపోయింది పిల్లల. కానీ మన ప్రభు సిలువను ఎక్కేశాడు పిల్లల. సంవత్సరాలు తరాలు గడిచినా కానీ అది అలాగే ఉంటుంది, దానికి విలువ ఏమాత్రం కూడా తగ్గలేదు పిల్లల. కానీ అది చూస్తూ ఉంటే మనకు కూడా గుర్తుకు రావాల్సింది ఏంటంటే పిల్లల, మన పాపాలు గుర్తుకు రావాలి, మన దోషాలు గుర్తుకు రావాలి, ఆయన చేసిన త్యాగం గుర్తుకు రావాలి పిల్లల. ఆయన నిజంగా అనుకుంటే పిల్లల, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడి మీరుకి వెంటనే ఆయన దేవాలయాన్ని పాడు చేస్తున్నప్పుడు కొరడాలు చేసి అక్కడ ఉన్న రూకలు మార్చువాని ఉన్న పశువులను అంతా కూడా పక్క దూరిన పావురాలు అమ్ముకున్నామని పక్క దూరినట్టుగా మనం చూస్తూ ఉంటాం పిల్లలు. అక్కడే ఆవశ్యపడినట్టు కనబడుతుంది. కానీ అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిసారి ఒకవేళ ఆయన కనుక తీర్పు తీర్చి ఉంటే పిల్లల, మోసే గారు తీసుకున్న యాక్షన్లో ఆయన కూడా అలాంటి సందర్భం ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లల వెంటనే అతను ఉగ్రుడై కోపగించినట్లయితే పిల్లల ఎవరు నిలుస్తారు పిల్లల? ఎవరు నిలిచేవారు కాదు పిల్లల. గతించిన తరము నిలిచేవాది కాదు, ఈ తరము నిలిచేది కాదు, భవిష్యత్తు ఉండేది కూడా మనకు కానే కాదు పిల్లలు. ఏ ఆధారం కూడా హోప్ కానీ మనకు ఉండేది కాదు పిల్లలు. కానీ ఆయన కనికరం చూసారా పిల్లలు, మన అందరి కొరకు శాపాన్ని నోరుస్తుంది పిల్లలు. వీటన్నింటిని తీసుకొని ఆయన సిలువను ఎక్కేశారు పిల్లలు. సిలువను ఎక్కినప్పుడు పిల్లలు మామూలుగా ఎక్కించేశారు పిల్లలు. రాత్రంతా హింసిస్తూనే ఉన్నారు పిల్లలు, రాత్రంతా కొడుతూనే ఉన్నారు పిల్లలు. ఇవన్నింటినీ ఆ సందర్భంలో ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటారు పిల్లలు, ఒక వ్యక్తి కనబడుతూ ఉంటారు. ఆ రాత్రి హింసిస్తున్న తరుణంలో మార్కు సువార్తకు వచ్చాను పిల్లలు. ఆ సందర్భం చూసుకుని ముందుకు వెళ్దాం పిల్లలు. 14వ అధ్యాయం 63వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లలు. ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకొని మనకు ఇక సాక్షులతో పని ఏమి, ఈ దేవదూషణ మీరు విన్నారు కారా, మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు దేవునికి మాట్లాడుతున్నారు ఇప్పుడు, అంతే కదండి. ఆ రోజు మోషేకిని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఆ రోజు ప్రభు మన సాక్షాత్తు తన బాధను చూసి, మన సర్వమానవాళి బాధను చూసి ఆయన్ని పంపించిన, తన ప్రియకుమారిని పంపించిన ఆయనకు వ్యతిరేకంగా ఇప్పుడు ఏమైతుంది, నేరస్థాపన చేసింది. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయన గుద్దుచు ప్రవచించుమని బంట్రోతులను ఆయన అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. పేతురు ఇంటి ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తుల్లో ఒకటి వచ్చి చూచెను. అతన్ని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో ఉండిన వాడు కావానెను. అందుకతడు, ఆయన ఎవడో నేను ఎరగను, నువ్వు చెప్పినది సరిపోతుంది పిల్లలు. ఆయనతో ఉన్నప్పుడు పిల్లలు, ఆయన హింసిస్తున్నప్పుడు పిల్లలు ఈ జరుగుతున్న సంఘటన చూడండి పిల్లలు. చిన్నది కూడా పేతురు గారిని నిదానం చూస్తున్నారు, నువ్వే అన్నట్టుగా 100% చెప్పేస్తుంది పిల్లలు. కానీ అంతా కూడా చూడండి పిల్లలు, పుణ్యాత్ముడికి పరమాత్ముడికి ఆయనకి ముసుగేసి మరి చెప్తున్నారు పిల్లలు. నువ్వు కొట్టింది ఎవరో ప్రవచించమంటున్నారు పిల్లలు, హేళన చేస్తున్నారు, ఉమ్మేస్తున్నారు. రాత్రంతా కూడా ఇంత హింసించినా ఆయన ఏమాత్రం కూడా నోరు తెరవట్లేదు పిల్లలు, మారు మాటలు మాట్లాడట్లేదు పిల్లలు.
ఆ భారాన్ని మోసుకొని, శిలువ భారాన్ని మోస్తూ పచ్చి మానను మోసుకొని ఆ కొయ్య మీదికి తిరిగి ఆయన ఎక్కిస్తారని ఆయనకు తెలిసినా ఆయన తీర్పు తీర్చాలనుకోవట్లేదు. ఆ ఉగ్రత మన మీద అందరికి కూడా ఆ రోజున తరానికి రావాలనుకోవట్లేదు, మన మీద కూడా రావాలనుకోవట్లేదు పిల్లలు. అవన్నీ సహించిన తర్వాత ఆయన సిలువను ఎక్కించేశారు పిల్లలు. సిలువను ఎక్కిస్తున్నప్పుడు కాళ్ళల్లో ఏమేశారు? మేకులు వేశారు, చేతుల్లో వేశారు పిల్లలు, తలకి ముళ్ళ కిరీటం పెట్టేశారు పిల్లలు. ఇవన్నిటి కూడా ఓర్చుకుంటుంది పిల్లలు, ఇవన్నిటి కూడా ఓర్చుకుంటుంది, సిలువను సహిస్తుంది. అక్కడ ఉన్న వారు అన్ని హేళన చేసినా కానీ చిరుకాని ఇచ్చినప్పుడు కూడా చేదునిస్తున్నారు దాహంగా అన్నప్పుడు. అంతెందుకు పిల్లలు, అక్కడ ఉన్న వారంతా కూడా చేస్తూ ఉంటే వీరు ఏం చేస్తున్నారో వీరికి ఎరగరు కనుక తండ్రి వీరిని క్షమించమంటుంది పిల్లలు. మోసలాగా వెనుక తిరిగింది కాదు ఇది, మన ఈ రోజున నాయకుల్లాగా వెనుక తిరిగింది కాదు. రక్షణలోకి వచ్చిన తర్వాత మనల్ని దూషించి మన పక్కకు వెళ్ళిపోయింది కాదు, ఏదో దీంట్లో లాభం పొందుకోవట్లేదు కానీ మళ్ళీ అన్ని మతాల్లో కలిసిపోయింది కాదు, లాభ ప్రాప్తి కోసం ఆశించింది కాదు, స్వార్థం కొరకు అంతఃపురంలో ఉంటేనే నాకు మంచిది, లోకంలో ఉంటే నేను రాలేను అనుకొని అలా స్వార్థం కొరకు బ్రతికిన జీవితము కాదు. మన అందరి కొరకు పిల్లలు ముందుగానే గుర్తెరిగి ఆయన ప్రేమను చూపిస్తూ శిలువను ఎక్కింది పిల్లలు. కాళ్ళల్లో మేకులు ఉన్నాయి, చేతుల్లో మేకులు ఉన్నాయి, తలకు ముళ్ళ కిరీటం ఉంది. ఇంకా అలా మాట్లాడుతూ బ్రతుకున్నాడా లేదని పక్కలో బల్లెం కూడా పొడి చేసింది పిల్లలు. ఇవన్నింటి కూడా నువ్వు చూడు, ఇప్పుడు ఆ రోజు చేసిన దాన్ని తలంచుకుంటేనే, మనకు చిన్న క్లిప్పింగ్ చూస్తూ ఉంటేనే, అపరాధిని వేసి అనే పాట వింటూనే, ఇవన్నీ కొన్ని శిలువ త్యాగాలు మనం స్మరణ తెచ్చుకుంటేనే కళ్ళల్లో నీరు గారుతుంటాయి కదా పిల్లలు. మనకి ఇవన్నీ చూస్తూనే ఇంతలా ఉంటుంటే ఆ రోజున శిష్యులకు ఎంత కదిలింపబడి ఉంటారు పిల్లలు. మరియం ఇంకెంతలా ఓర్చుకొని ఉంటుంది పిల్లలు. అక్కడ ఉన్న సమాజం ఎంతలా కదిలింపబడి ఉంటారు పిల్లలు. వీటన్నిటిని స్మరణ తెచ్చుకోండి పిల్లలు. ఇప్పుడు మన శాపం కొరకు అంటున్నారు కదా, ఆయన శాపగ్రస్తమైంది మన కొరకు అంటున్నారు కదా, వీటిని చూడండి పిల్లలు. ఇప్పుడు ఆయన సిలువను ఎక్కింది, మనం ఈపాటికి మన కళ్ళల్లో మెదులుతూనే ఉండాలి. ఇవన్నీ కూడా మెదులుతూ ఉంటే నిదానించి నువ్వు కనుక నువ్వు చూస్తే నీకు కూడా నిత్య జీవం ఇస్తానంటున్నాడు ఆయన. అంతలో అంత స్వార్థం ఉంది. నిన్ను నిత్యత్వంలో నిలబెట్టడమే ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు పిల్లలు. ఎందుకంటే నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. సర్పం కాటేసినట్టుగా ఈ లోక సంబంధమైన యుగదేవత నిన్ను కాటేయడం తండ్రికి ఇష్టం లేదు. ఎందుకంటే నిన్ను రక్షించుకోవడమే ఆయన ధ్యేయంగా భావించేశాడు, నిన్ను నిత్యత్వంలో నిలబెట్టడమే ఆయన ధ్యేయంగా భావించాడు. అందుకని మోస సర్పంని ఏ రీతిగా ఎత్తాడో ఆ రీతిగానే మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఎందుకంటే ఆయన ఎందుకు విశ్వసిస్తాం, మనం అందరం కూడా నిత్య జీవాన్ని పొందాలని ఆయన శాపంగా ఎంచబడుతున్నాడు పిల్లలు. అందుకని ఆయన ఎక్కిన తర్వాతనే మన పాపాలన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి పిల్లలు. అంతవరకు బాగానే ఉంది అనుకోండి పిల్లలు. మనం చేయాలనుకున్నది మనం చేయలేకపోయాం. మనకు బదులుగా ఎవరైనా వెళ్ళి అక్కడ గాయపడ్డా, నష్టపోయినా, తన ప్రాణాన్ని కోల్పోయినా కానీ అది నేటికి మన కళ్ళ ముందు తిరుగుతుంది అనుకోండి పిల్లలు, మనం తట్టుకోగలుగుతాం పిల్లలు. అప్పుడప్పుడు పిల్లలు మనం అంటూ ఉంటాం కదా పిల్లలు, గాయం పొందిన వరకంట అది తగ్గే వరకే ఉంటుందంట పేరు, అంతే కదా. గాయం చేసే వరకు ఎంత బలం ఉంటుంది, ఆ మనిషిని చూసిన ప్రతిసారి మనకు ఉంటుంది పిల్లలు, అంతే కదా పిల్లలు. అందుకని ఈ రోజు నుంచి ఒక మంచి ఆలోచన వచ్చింది పిల్లలు. ప్రతిసారి మనం ఏం చేద్దామంటే ప్రభు యొక్క ఫోటో ఉంటుంది కదా, మన అందరికి తెలిసిందే కదా పిల్లలు. మనకులాగా సూటు బూట్ వేసుకున్న ఫోటో కనిపించదు పిల్లలు, డ్యూటీకి వెళ్తున్న ఫోటో కనిపించదు పిల్లలు. అది ఒకటే ఫోటో ఉంటుంది. శిలువ మీద మనం స్మరణ తెచ్చుకున్నప్పుడు ప్రతిసారి మనకు ఆయనది రక్తం కారుస్తుంది, శిలువను ఎక్కిందే కనబడుతూ ఉంటుంది. ఆ ఫోటో కూడా ఇంట్లో పెట్టుకుందాం పిల్లలు. దాన్ని చూస్తూ మన జీవనాన్ని కొనసాగించామనుకోండి పిల్లలు, మన మదిలో నుంచి కదిలిపోవు పిల్లలు. ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు స్థిరస్మరంగానే ఉంటాయి పిల్లలు. ద్వారబంధకాల మీద ఆయన వాక్యాన్ని రాసుకున్నట్టుగా ఆయన ఫోటో కూడా పెట్టుకుందాం పిల్లలు. అది ఒరిజినల్ ఫోటోనా పక్క ఫోటోనా అది ఏదో పక్కన పెడదాం పిల్లలు. మనమైతే ప్రభు అంటే మన హృదయంలోనే కొలువు చేసుకున్నాం కదా, ఆయన ఆత్మస్వరూపాన్ని నమ్ముతున్నాం కదా పిల్లలు. ఆ ఫోటోను కూడా ఒకటి పెట్టుకుందాం పిల్లలు. ఎన్నో ఫోటోలు ఉంటాయి కదా పిల్లలు, ఒకటి మన అందరిలో పెట్టుకుందాం పిల్లలు. మీకు నచ్చితే పెట్టుకోండి, నేను అదేం ఫోర్స్ చేయట్లేదు, కానీ ఒకటి పెట్టుకుందాం పిల్లలు. దానివల్ల ఏమైనా మార్పు మన జీవితంలో కలుగుతుందో లేదో మనం చూసుకుందాం పిల్లలు. ఎందుకంటే ఆయన చూస్తున్న ప్రతిసారి మన ఆలోచన విధానాలన్నీ మారిపోతాయి పిల్లలు. ఎందుకంటే అది నిత్యజీవం కావాలంటే ఆయన సిలువను ఎక్కాడు పిల్లల. అది స్మరణ తెచ్చుకుంటూ మన జీవనాన్ని కొనసాగిస్తానంట పిల్లల. మనం నిత్యత్వంలో ఉంటామంట పిల్లల. భక్తుడు ఒక మంచి మాట మాట్లాడితే పౌలు గారు కూడా మాట చూడండి పిల్లలు. ఆయనకు వస్తున్న శ్రమలను బట్టి ఆయన కూడా ఒక మంచి మాట మాట్లాడతాడు. కొరింథీయుల రాసిన పత్రిక 2వ కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి పిల్లలు. అవి వ్రాయబడిన ప్రకారం 4వ అధ్యాయం 10వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఎలా చూస్తున్నారంటే వాళ్ళు నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది అంటారు పిల్లలు. మనకు కూడా చూడండి పిల్లలు, ఇప్పుడు మన ప్రభు
ఆ రోజు ఉన్న వారి తరంలో మనం లేము కదా పిల్లరా. మన కళ్ళ ముందు ఆయన ప్రత్యక్షపరచబడలేదు, ఎందుకంటే మన కళ్ళ ముందు సిలువను ఎక్కలేదు. మనం ఈ వాక్యాన్ని బట్టి మనం ఆదరణ చేసుకొని మనం నమ్ముతున్నాం కదా పిల్లరా. నమ్ముతున్న మనం అంట పౌలు గారు వాళ్ళు మనం చూడండి పిల్లరా, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం అంటున్నాను అంతే. ఇంకా ఎలాగంటే ఏదో గాలికి ప్రయాసపడినట్టు కాదు, గాలికి పరిగెత్తినట్టుగా కానే కాదు, అది ఉందంటే ఉంది అంతే, అంతలా నమ్ముతున్నారు అంతే. నిత్యత్వం ఉందని పూర్తిగా నమ్మేస్తారు కాబట్టి దాని కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రభు ఆయన చూసిన మాట ఏంటంటే ఒక పిలుపుతోనే ఆయనకు ప్రపంచం అంతా చూపించేస్తాడు. ఆయన ఇంకా ప్రత్యక్షతల గురించి మాట్లాడుతూ 15వ అధ్యాయంలో చివరికి అంటాడు అతనికి పరదేశం కూడా చూపించేశాడంట పిల్లలు దర్శన రీతిగా. ఎందుకంటే పౌలు అంత బలంగా పట్టేసుకున్నాడు. అందుకనే ఊరికే గుడ్డిగా నమ్మిన వ్యక్తి కాదతను. 3వ ఆకర్షణకి తీసుకుని వెళ్ళిపోతాడు. అన్ని చూపించిన తర్వాతనే ఆ దర్శన రీతిగా అతనికి అన్ని కనబడిన తర్వాత కంప్లీట్గా నమ్ముకోండి బ్రతకంతా కూడా నాకు అక్కర్లేదు ఈ లోక జీవితం అనుకున్నాడు. అందుకని ఇక్కడ చూడండి పిల్లలు, నిదానించి చూస్తున్నాం గనుక ఇవి వచ్చే శ్రమలన్నీ కూడా నాకు అక్కర్లేదు అంటున్నాడు పిల్లరా. ఈ లోకంలో వచ్చే ప్రతి సమస్యను కూడా అలాగే చూడడం మనం నేర్చుకుందాం పిల్లరా. ఎందుకంటే మన ముందుంది ఎవరు? మన ప్రభువు పిల్లరా. ఆయన శిలువ త్యాగం మన ముందు పిల్లరా. మంచి ఆలోచన, మంచి పశ్చాత్తాప స్థితి, ఆవేశము కానీ అహంకారమైన మాటలు కానీ పాపం చేయాలన్న ఆలోచన కానీ ఆయన శిలువ మన ముందు అనుకున్న పిల్లలు. శ్రమకాల కూడిక ఉందనుకోండి మన ఇంట్లో, ఎలా ప్రిపేర్ అవుతాం పిల్లరా? అదే బర్త్డే ఫంక్షన్ ఉందనుకోండి, ఎలా ప్రిపేర్ అవుతాం పిల్లరా? దానికి దీనికి చాలా తేడా ఉంటుంది కదా పిల్లలు. సంతోషానికి బాధకున్నంత తేడా ఉంటుంది. ఒకవేళ మన ప్రభును మన నిజంగా మన హృదయంలో కొలువి చేసుకుని పిల్లలు, ఆయన శిలువను ఎక్కిన ప్రతిసారి మనం ఎలాగైతే శిలువ ధ్యాన కూడికలు రాగానే, సిద్ధపడు కార్యక్రమాలు రాగానే ఆయన శిలువనే మనం స్మరణ తెచ్చుకున్న పిల్లలు. ఒకవేళ అది ప్రతిరోజు మన ఇంట్లో కొలువైంది అనుకోండి పిల్లలు, ఎంత బాగుంటుంది పిల్లలు. ఆత్మీయ స్థితిలో ఇంకా అభివృద్ధి పరచబడినట్టు ఉండదు పిల్లలు. చాలా అద్భుతంగా ఉంటుంది కదా పిల్లలు. అదే మాట చెప్తున్నాడు పిల్లరా. ఆయన శిలువ నెక్కాలి, ప్రపంచమంతా కూడా ఆయన శిలువను చూస్తూనే ఉండాలి పిల్లరా. మన కొరకే శాపగ్రస్తమయ్యాడు. అందులో ప్రేమ ఉంది, అందులో త్యాగం ఉంది, అందులో నిత్యత్వం ఉంది, అందులో నిత్యశీవం ఉంది. అది చూసేవాడే నిజంగా నిత్యత్వాన్ని కైవసం చేసుకుంటానని అదే మాట మాట్లాడుతున్నాడు చూడండి పిల్లలు. మోషే ఎలాగో ఎత్తెనో 3వ అధ్యాయం, అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అంటున్న పిల్లరా. ఆయన ఎత్తబడ్డాడు కదా పిల్లరా. అక్కడ నుంచి పరమునకు కూడా ఎత్తబడ్డాడు పిల్లరా. ఆయన కనిపించని అదృశ్యమైన వాటి నందు మనం మనసు ఉంచుకుందాం పిల్లరా. ఆయన వైపే చూద్దాం, ఆ శిలువ వైపే చూద్దాం పిల్లరా, ఆ శ్రమల వైపే చూద్దాం. ఇంకొక మంచి మాట గల్తీల గురించి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతాడు పిల్లరా. గల్తీల రాష్ట్ర పత్రికలో ఆ మాట చూస్తే ముంచేద్దాం పిల్లరా. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాట చూడండి పిల్లలు. భ్రమ పెట్టను, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా అంటున్నారు. సరిపోతుంది పిల్లలు. మన కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఆ రోజున గల్తీ సంఘానికి గల్తీల గురించి మాట్లాడుతున్నాడు. మన కళ్ళ ముందు కూడా ఏముండాలంటే ప్రతిసారి సిలువ యాగమే కనిపించాలి పిల్లరా. ఆయన శ్రమల్ని స్మరణ తెచ్చుకుంటూ ఒక ఆధ్యాత్మిక జీవితంలో వెళ్తూ ఉంటే పిల్లరా, పాపం చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి పిల్లరా. నిజమే కదా పిల్లరా. శ్రమలు వచ్చాయి కదా అనుకుని అది విడిచిపెట్టేవాది కానే కాదంటున్నాడు. ఎంతటి కష్టమైనా ఎరికింపబడిన వారం కామంటాడు. అపాయంలో కూడా మేము ఉపాయం కలిగిన వారం అంటాడు. ఇది మాకు ఒక విధేయత నేర్పిస్తుంది. దీన్ని బట్టి మనకు సంపూర్ణ సిద్ధిని కలుగజేసేది పిల్లరా. ఆయన శిలువ వైపు చూద్దాం పిల్లరా. అందులో ప్రేమ ఉంది, ఆయన చేసిన త్యాగం ఉంది, మన కోసము ఓర్చిన ఓపిక కనబడుతుంది, ఆయన చిందించిన రక్తం కనబడుతుంది, తండ్రి ప్రేమ కనబడుతుంది, ప్రభు చేసిన త్యాగం కనబడుతూ ఉంటుంది. వీటన్నీ నేను చూస్తూ ఉంటే పిల్లరా, ఆ నిత్యత్వంలో మనం ఉండకుండా ఎలా ఉండగలుగుతాం పిల్లరా? ఎలా ఉండగలుగుతాం పిల్లరా? అందుకని విశ్వసిస్తున్న మనం అందరూ కూడా ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదంట పిల్లరా. అలా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ప్రతి దానికి మౌనంగానే ఉన్నాడు పిల్లరా. ఎక్కడ జవాబు ఇవ్వాలో అక్కడ ఇచ్చేశాడు పిల్లరా. ఎక్కడ ఇచ్చేశాడు? నువ్వు రాజు అంటే నేను రాజునే అన్నాడు. నిన్ను తప్పించడానికి నాకు అధికారం ఉంది, ఒక మాట మాట్లాడు అంటే ఆయన ఏమన్నాడు? అధికారం నా తండ్రి ఇచ్చేశాడు. అందుకని ఇందాక చదువుకున్న అధ్యాయంలో మనం చూసాం కదా, 53వ అధ్యాయంలో తనకు తానుగానే సమర్పించుకున్నాడు తన ప్రాణాన్ని. ఒకడు ఆయన పెట్టింది, ఒకడు తీసుకున్నది కాదు అంటున్నాడు పిల్లరా. అంతగా ప్రేమించి ప్రాణం పెడుతున్నాడు పిల్లరా. అందులో ఎంత త్యాగం ఉందో మనకు అర్థం అవ్వాలి పిల్లరా. ఈ 2025 సంవత్సరం ఈ లెంటులో ఇట్టి గొప్ప అవకాశం ఇచ్చేశాడు కదా పిల్లరా. మోషే ఆ తరుణంలో దేవునితో మాట్లాడకన ముందు తప్పించుకొని పారిపోయాడు పిల్లరా. అలా ప్రభు పారిపోలేడా? ఇది నాకు వద్దనుకుంటే తప్పించుకోవచ్చు పిల్లరా. అది అనుకోలేదు పిల్లరా. సాక్షాత్తు పుణ్యాత్ముడై పరమాత్ముని కుమారుడై ఉండి లోకరక్షకుడై ఉండి మన అందరి కొరకు ప్రాణం పెట్టేశాడు పిల్లరా.
దీంట్లో ఎంత త్యాగం ఉంది పిల్లలు. అది నీ కోసం నా కోసం అని జ్ఞాపకం ఉంచుకొని నా కోసం ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు. అది విషయం మన మనసులో చిరస్మరంగా నిలిచిపోవాలి పిల్లలు. అలా మన కొరకు ఒకరు చనిపోయినా కానీ మన కొరకు వధింపబడిన విషయం మనకు గుర్తెరుగుతూ ఉంటే మరి లోకంలో అది మన కళ్ళ ముందు తిరిగిన ప్రతిసారి ఇంకా మనం లోకం వైపు వెళ్ళలేము పిల్లరా. ఆ విషయాలు మనం హృదయాలు భద్రం చేసుకుందాం. వాక్యానుసారంగా నిలబడడానికి దేవుడు కృప చూపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీనికి ఆశ్రయించలేదు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న నాన్నగారి కుటుంబానికి మనస్ఫూర్తి హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించింది కాక.